యాడున్నావు బిడ్డ, తిన్నావా బిడ్డ అంటూ పక్కలో మాయమైన బిడ్డ కోసం పరితపిస్తూ రోధిస్తున్న కన్నతల్లి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి గుడిపాడు శివార్లో 5 రోజుల క్రితం కనపడకుండా పోయిన దేవాంశ్ కోసం కన్నతల్లి పడే ఆరాటం, మానసిక వేదన ఆ ప్రాంతంలోని వారిని కలిచివేస్తోంది. అర్ధరాత్రి పక్కలోని బిడ్డ కనపడకుండా పోయి 5 రోజులు అవుతుంటే బిడ్డ ఎక్కడున్నాడో తెలవక, ఏం చేస్తున్నాడో, ఎప్పుడు తన వద్దకు వచ్చి చేరతాడో అంటూ ఆ తల్లి అన్నం పానీయాలు మాని బిడ్డను తలుచుకుంటూ బిడ్డ కోసం పరితపిస్తూ రోధిస్తున్న ఆమెను ఓదార్చలేక, ఆమెకు సమాధానం చెప్పలేక ఆ ప్రాంతవాసులు బాధాతప్త హృదయాలతో కన్నీటి పర్యంతమవుతున్నారు. పసిబిడ్డవాడు, నా బిడ్డ నాకు కావాలి, పాలు తప్ప ఏమి తాగడు సారు అంటూ బిడ్డ కోసం ఆ తల్లి కన్నీటి రోధనలో మిన్నంటుతుంటే భర్త జంపన్న, భార్య దుర్గను ఆ స్థితిలో చూసి క్షణం వదలలేక, పిల్లాన్ని పూర్తి స్థాయిలో వెతకలేక సతమతమవుతూ పోలీసు వారు తన కుమార్ని వెతికి తమకు న్యాయం చేయాలంటున్నాడు. సత్తుపల్లి కిరణ్ కేసు గురించి వివరణ కోరగా 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వెతికిస్తున్నామని, త్వరలోనే దేవాంశ్ ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు బిడ్డను అప్పగిస్తామన్నారు. మొత్తం చూస్తే కనపల్లి మా ఆయన ఇక్కడ మనకు బాబు పిల్లగాడు కనపడతే లేబో అని అంటే మా ఆయన లేచిందో నీ మొత్తం ఇటు మొత్తం దొల్లని ఇంటి గిట్ట మొత్తం దొల్లాడు ఇక నిద్రకి మా ఆయన దొల్లతోనే నేను పక్కన మొత్తం అందరిని చెప్పుకుంటూ వచ్చాను సార్. నా బిడ్డను కావాలి, నేను ఎండ బిడ్డనయ్యా, నా బిడ్డ నాకు వచ్చాను. ఇయ్యాలతోటి 5 రోజులు సారు. బాబు పాలు తప్ప బువ్వ తిండు, ఏమి తిండు. నేను వాళ్ళ డాడే కావాలి, ఎక్కువ నా దగ్గరే ఉంటాడు. బాబు లేచినా కానీ ఇక్కడే ఉంటాడు, ఎక్కడికి పోడు, నా మీద పడతాడు. అంత వాళ్ళ డాడీ ఎట్టిన పోతే వాళ్ళ డాడీ ఎంట పడిపోతాడు కదా సారు. నా బిడ్డ నాకు కావాలయ్యా, మీకు కాళ్ళు మొక్కితే నా బిడ్డను తెచ్చేయండి సారు. వారి చిన్ని పచ్చి బిడ్డ సారు, కొంచెం జాలి వచ్చి నీ తల్లి ఏడుపు చూసి. మీకు బిడ్డలు ఉన్నారు కదా సారు, మీ బిడ్డ అట్టు పోతే ఇట్టే ఉంటారా, తప్పదక్క ఎతికరా. నా బిడ్డ నాకు కావాలయ్యా, నీ కాళ్ళు మొక్కుతా సారు, నా బిడ్డ నాకు తెచ్చేయండి సార్. మాది ఊరు కాదు సార్, బతుకు తెరువు కోసం అని మేము వ్యాపారాలు చేసుకుందాం వచ్చాం సార్. అర్ధరాత్రి బాబు మిస్ అయ్యాడు. ఇంత మట్టికి బాబు తప్పిపోయి 5-6 రోజులు అవుతుంది. ఇంత మట్టికి బాబు ఆచూకీ తెలియలేదు సార్. తల్లి అసలు ఏం తినట్లేదు, ఏం ముట్టట్లేదు. పొద్దున్న సాయంత్రం వరకు ఏడుస్తూనే ఉంది సార్. మేము కూడా ఏం పని చేయలేకపోతున్నాం, ఎటు వెళ్ళలేకపోతున్నాం. పోలీస్ సార్ దగ్గరికి, స్టేషన్ దగ్గరికి వెళ్తూనే ఉన్నాం, అందరు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇంత మట్టికి కొంచెం కూడా ఆచూకీ ఏమీ తెలియలేదు సార్. అసలు ఏమి చేయాలో అర్థం కావట్లేదు, మాకు ఏం తోచట్లేదు సార్. మేము పేదవాళ్ళం, మా అక్కడ 1 రూపాయి కూడా ఉండదు సార్. మేము ఏదో బతుకుదామని ఇట్లా వచ్చినాం. మా లాంటి వాళ్ళ దగ్గర కొంచెం దయ చూడండి సార్. మమ్మల్ని కొంచెం మా పిల్లలు మాకు ఎతికి పెట్టండి సార్. మా పూజ అసలు ఏమీ అన్నం తినట్లేదు, మా భార్య అసలుకి మనిషిలాగా ఉండట్లేదు సార్. పొద్దున్న లెగితే అసలుకి ఏడవడమే సరిపోతుంది. పొద్దున్న నుంచి ఓదార్చాలి, ఇటు అమ్మాయిని ఓదార్చాలి, వాడు బాబుని ఎత్తుకాలో, ఏం చేయాలో మాకు ఏం అర్థం కావట్లేదు సార్. ఎటు పోవాలో దిక్కు తోచకుండా మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. సార్లు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తూనే ఉంటున్నారు, కానీ ఇంత మట్టికి ఏమీ మాకైతే అసలు ఏమీ బాబు ఆచూకీ ఏమీ తెలియట్లేదు సార్. కొంచెం మీరే కొంచెం పోలీస్ సార్ మీరే కొంచెం దయచూసి మా బాబుని ఎతికి పెట్టండి సార్. రాత్రి 21/5/2024 రాత్రి దేవాంశ్ అనేటువంటి గుడిగజింగాల కాలనీకి చెందినటువంటి ఒక దేవాంశ్ అనేటువంటి 11 months బాబు మిస్ కావడం జరిగింది. ఆ మిస్ అయినటువంటి బాబు గురించి పోలీసు వారి తరఫున ప్రత్యేకమైనటువంటి 2 బృందాలను ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఖచ్చితంగా తొందరలో పట్టుకుంటాం. బాబును కూడా ట్రేస్ అవుట్ చేస్తాం.